టీఆర్ఎస్ పేరుపై కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డాటర్ పార్టీ పేరుపై డాడీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ ఈక్వేషన్ మారిందా? టీఆర్ఎస్ పేరుపై గులాబీ పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? ఆ నేమ్తో పింక్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? టీఆర్ఎస్ పేరును దక్కించుకునేందుకు కవిత ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఇంతకీ కవిత కొత్త పార్టీ పేరు కొనసాగుతుందా లేక ఎన్నికల సంఘం మార్పులు సూచిస్తుందా? అసలు టీఆర్ఎస్ టైటిల్ వార్లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. డాడీ పార్టీ టార్గెట్గానే కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ పేరును తమ కొత్త రాజకీయ పార్టీ కోసం వినియోగించాలన్న కవిత ప్రయత్నానికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విషయం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు చేరినట్లు సమాచారం. అయితే 2026 ఏప్రిల్లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన అని ప్రకటించారు. అయితే ఈ పేరుపై అభ్యంతరాల స్వీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం నెల రోజుల గడువిచ్చింది. దీంతో వివిధ వర్గాల నుంచి ఏకంగా 700కు పైగా అబ్జెక్షన్స్ వచ్చినట్లు ఈసీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఈసీకి అభ్యంతరాలు వెళ్లినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో కల్వకుంట్ల కవిత సైతం తెలంగాణ రక్షణ సేన పార్టీపై అభ్యంతరాలు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ అనే టైటిల్ తమకు దక్కడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మిగిలిన ప్రాసెస్ పూర్తి చేసేందుకు కవిత పార్టీ రెడీ అవుతోంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పేరు ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం కావడంతో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీగానే గుర్తిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అనే టైటిల్ ని కవితకిస్తే అది తమ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని ఈసీకి ఇచ్చిన లేఖలో గులాబీ పార్టీ స్పష్టం చేసిందట. దీంతో పాటు తెలంగాణ రాజ్య సమితితో పాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరాలు తెలుపుతూ సీఈసీకి లేఖలు పంపారట. దీంతో కవిత పార్టీ అలర్ట్ అయినట్లు చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే కవిత లేదా ఆమె ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వాదనను వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో వచ్చిన అభ్యంతరాలు, ఇప్పటికే ఉన్న పేర్ల వినియోగం, తెలంగాణ ఉద్యమంతో ఉన్న చారిత్రక అనుబంధం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 25వ తేదీన కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తొలుత తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. తీరా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన పేర్లలో మాత్రం తెలంగాణ రక్షణ సేన అని వచ్చి చేరింది. దీంతో కల్వకుంట్ల కవిత ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేస్తూ జెండా పండగను నిర్వహిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు వచ్చినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీలున్నాయి. తాజాగా కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ సైతం వరుసగా కార్యక్రమాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు పొలిటికల్ ఈక్వేషన్ మారుతోంది. పార్టీ పేరు విషయంలోనూ ఇప్పుడు కవిత వర్సెస్ గులాబీ పార్టీగా మారుతోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా టీఆర్ఎస్ పేరుపై క్లారిటీ వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగే ఛాన్స్ ఉంది.
మొత్తానికి టీఆర్ఎస్ అనే పేరు కవిత కొత్త పార్టీకి దక్కుతుందా లేక ఎన్నికల సంఘం మరో ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్తో పాటు వందల సంఖ్యలో వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. మరి పార్టీ పేరు అంశంలో టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకొస్తాయో చూడాలి.